right? So user home page, user home.jsp. So this is the starting point for users. So user perspective. So ఇది కదా మనకి ప్రాసెస్. అడ్మిన్ లాగిన్ అయినాక బుక్ మేనేజ్మెంట్ ఉంటుంది, యూజర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ యూజర్ మేనేజ్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ అడ్మిన్ మాడ్యూల్, రైట్? దెన్ వన్స్ యూజర్ లాగిన్ అయిన తర్వాత ఇతనికి ఓన్లీ ఒక టేబుల్లో వ్యూ ఆల్ బుక్స్ అనేది చూపిస్తే సరిపోతుంది. అది మనం ఈ బుక్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత చూద్దాము. అండ్ యా, సో అడ్మిన్ లాగిన్ కంప్లీట్ అయిపోయింది. ఈ లాగిన్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అది ఒకసారి వెరిఫై చేద్దాం. సో లాగిన్ ఇవ్వగానే బేస్డ్ ఆన్ ద రోల్ అది రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, సో నా మీకు కొన్ని పాయింట్స్ చెప్పున్నాను, మీకు అది ఒక చీట్ షీట్ లాగా పెట్టుకోండి. ఏం పాయింట్స్ అండి ఇవి, చాలా ఇంపార్టెంట్. స్క్రిప్ట్లెట్ అంటే ఏంటి, నావిగేషన్ టైప్స్, స్టాటిక్ నావిగేషన్ బై యూజింగ్ యాంకర్ ట్యాగ్, డైనమిక్ నావిగేషన్, రెస్పాన్స్ డాట్ సెండ్ రీడైరెక్ట్, ఇప్పుడు ఈరోజు చూస్తాం ఇది. దెన్ ఫామ్ సబ్మిషన్ ఇంపార్టెంట్. ఫామ్ సబ్మిషన్లో 3 థింగ్స్ వస్తాయి. ఒకటి, ఫామ్ ట్యాగ్కి యాక్షన్ అట్రిబ్యూట్ అని టార్గెట్ ఫైల్ ఇవ్వాలి. నెక్స్ట్, ప్రతి ఇన్పుట్ ఫీల్డ్కి నేమ్ అనే అట్రిబ్యూట్ అనేది ఇవ్వాలి. అండ్ బటన్ వచ్చేసి సబ్మిట్ టైప్ అయి ఉండాలి అనమాట. ఈ 3 అనేది కంపల్సరీ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నామో ఈ టార్గెట్ ఫైల్లోకి ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఈ టార్గెట్ ఫైల్లో మనం సబ్మిట్ చేసిన ఫామ్ని డేటాని రిట్రైవ్ చేయాలంటే వీ నీడ్ టు యూస్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ బై గివింగ్ నేమ్ ఆఫ్ ది టెక్స్ట్ బాక్స్ ఆర్ నేమ్ ఆఫ్ ది ఇన్పుట్ ఫీల్డ్. ఓకేనా, ఇలా రిట్రైవ్ చేసి ఇంకా వచ్చినటువంటి డేటాని జేడీబీసీకి ఇచ్చి మనం చేస్తాం అన్నట్టు. సో ఇది మీరు ఎన్ని రోజులు మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటే చీట్ షీట్ రాసుకోండి, మీకోసమే కదా. చీట్ షీట్ రాసుకోండి, నోట్స్లో పెట్టుకోండి. సో పదే పదే చూస్తూ ఉండండి, వచ్చేంతవరకు చూస్తూ ఉండండి, వదలొద్దు. ఓకేనా, సో ఆ డెడికేషన్ మీకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ like when I was studying in like undergraduation, we have like derivative formulas, derivatives and integrations, right? So lot of formulas ఉంటాయి. సో lot of students కి అది like కష్టం లాగా ఉంటుంది, ఈవెన్ నాకు కూడా. బట్ వన్ ఆఫ్ ది సిచ్యువేషన్స్లో ఒకసారి లైక్ మా లెక్చరర్ ఒకసారి లేసి అడిగినప్పుడు చెప్పలేకపోయినందుకు లైక్ షేమ్గా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే నుంచి ఒక షీట్ ప్రిపేర్ చేసుకొని ఈవెన్ కాలేజ్కి వెళ్ళే నుంచి కాలేజ్కి వచ్చిన తర్వాత ప్రతి టైంలో కూడా ఆ చీట్ షీట్ చేతిలో పట్టుకొని చదువుకుంటూ ఉండేవాళ్ళు. సో దట్ అప్పుడు ఏమైంది, ఒక 2 డేస్లో మొత్తం ఫార్ములాస్ అనేవి మైండ్లో ఇంజెక్ట్ అయిపోయినాయి అనమాట. సో ఆ డెడికేషన్ కావాలి స్టూడెంట్స్ నుంచి. ఓకేనా, నవేడేస్ ఆ డెడికేషన్ లేదు, బట్ ఐ నీడ్ దాట్. ఎందుకంటే చెప్పిన దాన్ని మర్చిపోతూ ఉంటున్నారు కాబట్టి మర్చిపోవద్దు, ఆలోచించండి. ఎందుకు మర్చిపోతున్నాను నేను, ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయి, చెప్పిన దాన్ని ఎందుకు నేను మళ్ళీ ఇప్పుడు ఒక స్క్రీన్లో ప్రాబ్లం వచ్చింది రిజాల్వ్ చేస్తాం, నెక్స్ట్ స్క్రీన్కి అదే ప్రాబ్లం వచ్చింది, ఇంకా మీరేం నేర్చుకున్నారు అది మీకు అనిపించాలి. సో అది రిజాల్వ్ చేయడానికి మీరు ఏం చేయగలుగుతారు, మీ ఓన్గా బట్టి కొడతారా, లేదంటే నోట్స్లో రాసుకుంటారా, ఒక చీట్ షీట్ మెయింటైన్ చేస్తారా, లేదంటే మీరు చేసే ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏదైతే ఎర్రర్స్ అవన్నీ లిస్ట్ డౌన్ చేసుకోండి. మీకు ఏదైనా న్యూ ఎర్రర్ వచ్చిందనుకోండి, ఈ మీరు నోట్ డౌన్ చేసుకున్న ఇష్యూస్లో ఒకసారి వెరిఫై చేయండి ఇట్లా ఉందా లేదా. వాటిలో మీకు ఆల్రెడీ సొల్యూషన్కి ఫిక్స్ చేస్తుంటారు. ఈ ఎర్రర్ వస్తే సొల్యూషన్ ఇలా ఫిక్స్ చేయాలి, ఈ ఎర్రర్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది, లేదంటే ఇలా నంబర్ ఫార్మేట్ వచ్చింది, నంబర్ ఫార్మేట్ వస్తే ఏం చేయాలి, కొన్ని లిస్ట్. ఓకే, ప్రీవియస్ ఎర్రర్ రిజాల్యూషన్ నీట్గా రాసి పెట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ దాన్ని వెరిఫై చేసినప్పుడు రిజాల్వ్ అవుతూ వస్తుంది, మీ ఫ్రెండ్స్కి వీళ్ళకి రిజాల్వ్ చేసినప్పుడు. అలా వాట్ ఎవర్ యూ వాంట్. సో మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు అది చీట్ షీట్ యూస్ చేస్తారా, వాట్ ఎవర్ యూ వాంట్, మనకు ఆటోమేటిక్గా మీకు రావడానికి ఏదైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అన్నిటినీ ట్రై చేయండి, తప్పలేదు. ఓకే, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అగైన్ అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఫామ్ సబ్మిషన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే నేమ్స్ ఇక్కడ డిఫరెంట్ ఇస్తారు, ఇక్కడ నేమ్ డిఫరెంట్ ఇస్తున్నారు, ఇక్కడ డిఫరెంట్ ఇస్తున్నారు. కొంతమంది అయితే ఈ నేమ్ అని అట్రిబ్యూట్ పెట్టలేకపోతున్నారు. నేను డే 1 నుంచి చెప్పుకుంటున్నాను, ఇది ఫామ్ సబ్మిషన్ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి అని. ఓకేనా, సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ డేటా సబ్మిట్ చేసిన తర్వాత నాట్ ఓన్లీ ఈ ఫామ్ సబ్మిట్ కాదు, వేరే వే ఆఫ్ డేటా ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి పంపించినప్పుడు ఆ పేజ్లో ఎలా రిట్రైవ్ చేయాలంటే బై యూజింగ్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అనే దాని ద్వారా డేటాని రిట్రైవ్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ప్రింటింగ్ మెసేజెస్లో మీరు ఫస్ట్ కన్సోల్ అనేది డీబగింగ్ కోసం వాడుతున్నాం, కన్సోల్లో ప్రింట్ అవుతుంది. అవుట్ డాట్ ప్రింట్ అనేది సర్వర్లో నార్మల్ కోసం వాడుతున్నాం.
సో అడ్వాన్స్డ్ మెసేజ్ ప్రింటింగ్ అనేది మేబీ ఈరోజు ఐ విల్ ట్రై టు కంప్లీట్ దిస్. ఓకే, క్వరీ పారామీటర్స్ యూజ్ చేసి ఏ విధంగా చేస్తాం ఇది. తర్వాత సెషన్ స్కోప్ అనేది కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను. సెషన్ స్కోప్ ఇన్ ద సెన్స్ లైక్ లాగిన్లో సెషన్ స్కోప్ పెడతాం, ఆ సెషన్ స్కోప్ వాళ్ళ యూజ్ ఏంటి అనేది ఇక్కడ నేర్చుకుంటా. సో యాజ్ యూజువల్ 3 కాన్సెప్ట్స్ అనేవి ఈరోజు కంప్లీట్ అయిపోతే సో ఎంటైర్ ప్రాజెక్ట్ లెవెల్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఐ నీడ్ 100% ప్రెసెన్స్ నా. ఓకే, ఎక్కడ డౌట్ వచ్చినా ఏం కన్ఫ్యూషన్ వచ్చినా కానీ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఓకే, వీ హ్యావ్ ఎ టైం, నిదానంగానే కంప్లీట్ చేసుకుందాం. ఓకే, ఈరోజు 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ అవ్వాలి. ఒకటి లాగిన్ ఫ్లో అంతా కంప్లీట్ అవ్వాలి. రెండోది బుక్ మేనేజ్మెంట్ కూడా కంప్లీట్ అవ్వాలి. లైక్ విత్ రెస్పెక్ట్ సెకండ్ వేలో సింగిల్ ఫామ్ మేనేజ్మెంట్ ఉంది కదా, సో ఆ వేలో కంప్లీట్ చేద్దాం బుక్ మేనేజ్మెంట్ని. రైట్, సో వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ ట్రై నౌ లాగిన్ ఫామ్. So this is my login.jsp. ఇక్కడ ఈమెయిల్ తీసుకుంటున్నా, పాస్వర్డ్ తీసుకుంటున్నా, రోల్ తీసుకుంటున్నా, లాగిన్ అనేది క్లిక్ చేస్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు మనకు దీనికి రీడైరెక్షన్ అనేది ఎక్కడ జరగాలండి? 2 ఫైల్స్ ఉండాలి. ఇది ఒక ఫైల్, 2 ఫైల్స్ ఉన్నాయి మనకు, అంటే 2 మాడ్యూల్స్ 2 రోల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫైల్స్ ఉన్నాయి. ఒకటేంటి యూజర్ home.jsp, నెక్స్ట్ admin-home.jsp. అలా మీకు ఎన్ని రోల్స్ ఉంటే అన్ని హోమ్ పేజ్లు క్రియేట్ చేసుకోవాలి మీరు. లైక్ వెండర్ ఉంటే వెండర్కి ఒకటి, ఫార్మర్ అయితే ఫార్మర్కి, ఓకే ఇలా అన్నమాట. డోనర్ అయితే డోనర్కి, ఇలా మల్టిపుల్ హోమ్ పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని నావిగేట్ చేయడానికి కోసం ఒక కంట్రోలర్ రాయాలి మనం. ఈ బ్యాక్ ఎండ్ ఈ లాగిన్ యూఐకి ఆ కంట్రోలర్ ఇది. ఓకే, ఇక్కడ ఏం రాస్తున్నానంటే లాగిన్, ఎందుకంటే సింగిల్ ఫామ్ చాలు ఇక్కడ. సో వేరే ప్రాజెక్ట్స్లో ఏం చేస్తున్నాం మనం, యూజర్ హోమ్కి ఒక సపరేట్ లాగిన్ పెడుతున్నాం, తర్వాత అడ్మిన్ హోమ్కి లైక్ అడ్మిన్ పేజ్కి అడ్మిన్ లాగిన్ సపరేట్ లాగిన్ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నప్పుడు ఈచ్ లాగిన్కి ఒక్కొక్క కంట్రోలర్ రాసుకోవాలి. బట్ నౌ వీఆర్ ట్రయింగ్ టు రోల్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాం కాబట్టి సో ఒక పేజ్కి ఒక కంట్రోలర్ సరిపోతుంది అన్నట్టు. ఓకే, ఈ రోల్ని మనం ఇఫ్ కండిషన్స్లో వ్యాలిడేట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. సో ఇక్కడ login-controller.jsp, అంతేనా? సో ఇక్కడ ఏం చేయాలి నేను login.jspలో ఫస్ట్ డేటా రిట్రైవ్ చేస్తాం. యాజ్ యూ నో ఫస్ట్ మనకి తెలిసినట్టు డేటా రిట్రైవల్ చేస్తాం. ఫస్ట్ స్టెప్లో డేటా రిట్రైవల్. ఏ డేటా రిట్రైవల్ చేయాలి? ఈమెయిల్ తీసుకురావాలి, పాస్వర్డ్ తీసుకురావాలి, రోల్ ప్యాకెట్కి తీసుకొచ్చి ప్రింట్ చేస్తాం ఫస్ట్. ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? మీకు ఏదైతే ఫాలో చెప్తున్నాను నేను ఇక్కడ పైనుంచి చెప్తున్నాను. నిన్న కూడా నేను ఏం చేసాను, ఇక్కడ 2 పార్ట్స్ చెప్పాను. సేమ్ ఫాలో అవ్వండి. మీరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాదు కదా, ఫస్ట్లో ఉన్నారు కాబట్టి మీకు టైం వేస్ట్. ఒక ఇష్యూ వచ్చినప్పుడు డీబగ్ చేయలేరు మీరు, నేనే చెప్తున్నాను కదా. సో అలాంటి ఇష్యూ రాకుండా ఉండాలంటే ఇదే ప్రాసెస్ తీసుకురండి. ఫస్ట్ డేటా రిట్రైవల్ చేయండి, డిస్ప్లే చేయండి, ప్రింట్ చేయండి. ఇంకేమీ మీరు రాయొద్దు, కోడ్ రాయొద్దు. ఓకేనా? అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? డేటా రిట్రైవల్ మాత్రమే చేయండి. డేటా రిట్రైవల్ చేసి ప్రింట్ చేయండి. ఫస్ట్ స్టెప్. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ట్రై టు మేక్ యూ వెరీ క్లియర్. సో నేను ఇలా చేస్తున్నాను. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇది కంప్లీట్ అయితే మీకు స్టెప్ 1 అనేది కంప్లీట్ అయినట్టు, డేటా అనేది సక్సెస్ఫుల్గా ఇక్కడికి వస్తున్నట్టు. నెక్స్ట్ ఏం చేయాలి మనం? అప్పుడు JDBC కనెక్షన్ రాసి క్వరీ ప్రిపేర్ చేసుకొని మనం క్వరీ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ క్వరీ ఫ్రేమ్ చేయాలంటే 3 క్వరీస్ ఉన్నాయి, అంటే 2 క్వరీస్ బేస్డ్ ఆన్ రోల్. ఒకటి యూజర్స్కి టేబుల్కి, ఇంకొకటి అడ్మిన్కి, అంతేనా? అడ్మిన్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఐ థింక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. సో అడ్మిన్ టేబుల్ ఉంది కదా, LMS అడ్మిన్.
సో రెండింటికి నేను కొరి రాసుకోవాలి. ఏం రాయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LMS యూజర్ వేర్ ఈమెయిల్ ఇస్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, పాస్వర్డ్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఎప్పుడు రోల్గానే యూజర్ అయితే, ఓకేనా, ఓన్లీ కొరి ప్రిపేర్ చేస్తున్నా. నెక్స్ట్ లేదంటే ఎల్సిఫ్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అడ్మిన్ LMS అడ్మిన్ వేర్ ఈమెయిల్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, పాస్వర్డ్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రోల్ అనేది అడ్మిన్ అయితే అది, దాన్ని నేను కొరి ప్రిపరేషన్ స్టెప్ అనేది రాస్తున్నా ఇక్కడ మీనింగ్ఫుల్గా. కొరి ప్రిపరేషన్ అనేది సెకండ్ స్టెప్లో రాసుకుంటా. ఇక్కడ కొరి అనేది ప్రిపేర్ అయిపోద్ది. బేస్డ్ ఆన్ ద రోల్ కొరి అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనకు ఒక గ్లోబల్ వేరియబుల్లో పెట్టుకుంటాం. సో కొరి అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. కొరి ప్రిపేర్ అయిన తర్వాత ఏం చేయాలి? ఆ కొరిని ఎగ్జిక్యూట్ చేయాలి. కొరిని ఎగ్జిక్యూట్ చేయాలంటే వి నీడ్ JDBC కనెక్షన్. సో ఇక్కడ మీరు JDBC కనెక్షన్ స్టార్ట్ చేస్తారు. కొరి ఎగ్జిక్యూషన్ యూజింగ్ JDBC చేస్తారు ఈ ప్రాసెస్లో. ఇక్కడ అయిన తర్వాత ఏం జరుగుతుంది? రిజల్ట్స్ అనేది వస్తుంది, ఓకేనా. రిజల్ట్ ప్రాసెసింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ రిజల్ట్ ప్రాసెసింగ్, రిజల్ట్ అండ్ నావిగేషన్. రిజల్ట్ని ప్రాసెస్ చేసి నావిగేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో దీంట్లో ఏం చేస్తాం? రిజల్ట్ వచ్చిన తర్వాత సింపుల్గా నావిగేషన్ ఏ విధంగా చేస్తున్నాం? ఇఫ్ రోల్ గాన అడ్మిన్ అయితే navigate to admin home.jsp. నెక్స్ట్ ఇది రిజల్ట్ని ప్రాసెస్ చేసి నావిగేట్ చేయడం. ఇఫ్ రోల్ గాన యూజర్ అయితే ఎక్కడికి నావిగేట్ చేయాలండి? నావిగేట్ టు యూజర్ home.jsp. ఓకేనా. దీంతో పాటు అలాంగ్ సెషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ ఏ సెషన్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది సెషన్ లిటిల్ లేటర్. ఓకే, ఫస్ట్ ఈ స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా. మనం let's quickly go ahead and try this one. Okay, let's try to create login controller now. Go to Eclipse. Let me try to close everything, close all. So right click on the web app, new login JSP already రాస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను login controller అనేది రాసుకుంటాను. JSP file. Okay, JSP file login controller.jsp. hit next and hit finish. login controller. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన దాంట్లో డేటా రిట్రైవల్. ఓకే, డేటా రిట్రైవల్ చేద్దాం. చూడండి, సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి. నాకేముందులే వచ్చేసింది కదా, లేదంటే నేను కోడ్ ఉంది కదా అని చెప్పి కాపీ పేస్ట్ చేస్తే మాత్రం డీబగ్ చేయలేరు. మీరు డెవలప్ చేసిన దానికంటే హాఫ్ డే తీసుకుంటుంది మీరు ఏదైనా ఇష్యూ వస్తే. కాబట్టి ఇదే ప్రాసెస్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. సో వేర్ ఇస్ మై login.jsp హియర్. login.jsp ఫామ్ సబ్మిషన్ కదా, ఫస్ట్ ఫామ్ ఉందా లేదా వెరిఫై చేసుకుంటాను. ఇక్కడ దీనికి ఫామ్ ఉందా? యా, ఫామ్ ఉంది. ఏమేమి మిస్ అయినాయి చెప్పండి దీంట్లో. నేను ఇప్పుడు ఫామ్ సబ్మిట్ చేయాలంటే దీనికి ఇది నా ఫాము. 3 చెక్ పాయింట్స్ చెప్పాను ఫామ్ సబ్మిషన్కి. ఏమేమి కావాలి చెప్పండి ఎవరైనా. యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ ఫైల్ ఇద్దాం. టార్గెట్ ఫైల్ ఈజ్ లాగిన్ కంట్రోలర్, లాగిన్ -controller.jsp. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేమైనా మిస్ అయినాయా? చూడండి, అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఫైండ్ అవుతున్నాయేమో. 3 చెక్ పాయింట్స్ చెప్పాను ఫామ్ సబ్మిషన్కి. 3 చెక్ పాయింట్స్ ఇక్కడ దీనికి ఉందా? ఏదైనా మిస్ అయినాయా? మిస్ అయింటే ఏంటది? చెక్ చేయండి.
సబ్మిట్ ఆల్రెడీ ఉంది. ఇకపోతే నేమ్ అండ్ అట్రిబ్యూట్స్ అనేది ఇచ్చేస్తుంది ప్రతి ఒక్క దానికి. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో దీనికి యూజర్ ఈమెయిల్ కాబట్టి సంథింగ్ ఒక ఈమెయిల్ అని పెట్టుకున్నాను. ఇది మీ ఇష్టం అండి, ఏదైనా పెట్టుకోండి. ఒక యూనిక్ ఐడెంటిఫైర్ ఇది. ఇది ఎందుకు వాడుతున్నామంటే డేటా రిట్రైవల్ కోసం వాడాలి నేమ్ అట్రిబ్యూట్ అనేది. ఓకే, సో పాస్వర్డ్కి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్. ఇక్కడే టైప్ ఇక్కడే ఉండాలి, ఇదే ఇవ్వాలి అనేది కాదు. ఓకే, మీ ఇష్టం. ఇది ఇక్కడ ఏది ఇస్తే దాన్ని మీరు కంట్రోలర్లో వాడాలి గెట్ పారామీటర్లో. నెక్స్ట్ సెలెక్ట్ బాక్స్కి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది రోల్ కదా, జస్ట్ రోల్ అని ఇస్తున్నాను. లెట్స్ సేవ్ దిస్. అండ్ ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఆల్రెడీ ఉంది, సో నో ఇష్యూస్. 3 చెక్ పాయింట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఫామ్, ఎక్కడ సబ్మిట్ అవుతుంది, దేంట్లోకి లాగిన్ కంట్రోలర్లోకి సబ్మిట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నావిగేట్ అవుతుంది అనమాట లాగిన్ కంట్రోలర్లోకి. లాగిన్ కంట్రోలర్లో ఇప్పుడు నేను డేటా రిట్రైవల్ అనేది చేస్తున్నాను. డేటా రిట్రైవల్. సో డేటా రిట్రైవల్ 3 ఫీల్డ్స్ కదా యూఐలో వచ్చేది స్ట్రింగ్, యూజర్ నేమ్ ఆర్ యూజర్ ఈమెయిల్, వాట్ ఎవర్. యూజర్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్. పాస్ చేయండి. సో పాస్ చేయొద్దు, టైప్ చేయొద్దు, అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను. ఏం చేయాలి, గెట్ పారామీటర్లో గో టు ది ప్రీవియస్ పేజ్ అండ్ కాపీ దిస్ వన్. ఓకే, కాపీ, రైట్ క్లిక్ అండ్ కాపీ ఈమెయిల్, కమ్ టు కంట్రోల్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. అర్థమైందా? ఇది ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో ఎర్రర్స్ లేకుండా, బగ్స్ లేకుండా నీట్గా మీరు కోడ్ అనేది చేస్తారు మీ ప్రాజెక్ట్లో. నెక్స్ట్ స్ట్రింగ్ ఈమెయిల్ అయిపోయింది కదా, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ సేమ్. ఇక్కడికి వెళ్ళండి, లాగిన్ డాట్ జేఎస్పీకి వెళ్ళండి, కాపీ చేయండి, Ctrl+C అండ్ హియర్ పేస్ట్ ఇట్, Ctrl+V. నెక్స్ట్ రోల్ కావాలి నాకు. స్ట్రింగ్ రోల్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ రోల్ తీసుకొస్తున్నా చూడండి. సో హియర్ దిస్ ఇస్ ద నేమ్, Ctrl+C, గో టు హియర్, Ctrl+V. దీంట్లో ఏం కష్టం ఉందండి, ఇవి కూడా ఎర్రర్స్ రాస్తున్నారు మీరు, దీంట్లో ఏమి మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుందో చెప్పండి, ఈ ప్రాసెస్లోనే చెప్పండి ప్లీజ్. ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇక్కడ మనం 4 days నుంచి నేర్చుకుంటున్నాం డేటా ఎలా రిట్రైవ్ చేయాలి, ఫామ్ సబ్మిషన్ అంటే ఏంటి, ఇవి కూడా మిస్ చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇక్కడ స్ట్రింగ్ రోల్ అని ఆల్రెడీ రాస్తున్నారు కదా, మళ్ళీ అదే రాస్తారు స్ట్రింగ్ రోల్ అని రాస్తారు. ఇమీడియట్గా ఎర్రర్ వస్తుంది కదా. చూడండి ఇక్కడ, ఇదేంటిది ఎక్లిప్స్లో మరి మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, 1.5 months నుంచి చేస్తున్నారు ఎక్లిప్స్ని. సో ఇక్కడ ఎర్రర్ ఉంటే ఎర్రర్ అనే కదా ఇది, ఈ ఎర్రర్ కంపైల్ చేస్తే కదా ఇది వర్క్ అవుతుంది. ఎర్రర్ రిజాల్వ్ చెప్పిన మీరు లైక్ కంపైల్ చేసేసి లైక్ నాకు వర్క్ అవ్వట్లేదని అంటే, ఇక్కడ ఎర్రర్ రిజాల్వ్ చేస్తేనే కదా మీకు వర్క్ అవుతుంది అది. ఏంటి ఇక్కడ ఆల్రెడీ రోల్ అనేది తీసుకున్నారు, మళ్ళీ రోల్ అని తీసుకున్నారు. ఇక్కడ ఎర్రర్ చదవండి, ఇలా ఎర్రర్ వచ్చిందా, ఈ కర్సర్ మౌస్ ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టండి. ఓకేనా, పెట్టి ఒక్కసారి క్లిక్ చేశారంట రెడ్ కలర్ మీద, మీకు నీట్గా చెప్తుంది అనమాట. లేదంటే ఇక్కడ చూడండి, ఇలా హోవర్ చేయండి, చూడండి ఏం చెప్తుంది, డూప్లికేట్ లోకల్ వేరియబుల్ రోల్. అర్థమైంది? లేదంటే మీరు రన్ చేసినా కూడా చూడండి, ఎర్రర్ని చదవండి ఫస్ట్. జస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజే కదా, అర్థమవుతుంది కదా, మీరు ఆల్రెడీ నేర్చుకొని వచ్చిందే కదా. మనం ఈ 30 to 40 days ఆర్ మోర్ దాన్ 40 days నుంచి చేస్తున్నటువంటి ప్రాసెసే కదా. నేను రన్ చేస్తున్నాను ఇది ఫర్ ఎగ్జాంపుల్, స్విచ్ మోడ్ రన్. సో ఓకే, డీబగ్గింగ్లో ఉందా, లెట్స్ రన్ దిస్ చెప్తున్నాను చూడండి. సో మనం అక్కడ కంపైలేషన్ ఎర్రర్ ఉంది, మీకు తెలియకుండా కంపైలేషన్ ఉందండి, అయినా మీరు రన్ చేశారు. ఓకే, అయినా కూడా మీరు రన్ చేశారు. Where is our browser? home.jsp. క్లిక్ హియర్, లాగిన్లోకి వస్తున్నా. సో సంథింగ్ డేటా ఇచ్చేసాను నేను ఇక్కడ. సో లాగిన్ చేశాను,
ఎర్రర్ ఏమొచ్చింది, నిదానంగా చదవండి. ఓకేనా. ద సర్వర్ ఇక్కడ చూడండి, అపాచీ జాస్పర్ ఎక్సెప్షన్ అనేబుల్ టు కంపైల్ అని తెలిస్తే మీకు కంపైలేషన్ కాలేదు, అసలు జేఎస్పీ ఫైల్ కంపైల్ అవ్వలేదు అంటే కంపైలేషన్ ఇష్యూ ఉంది. 2 టైప్స్ చెప్పుకుంటాం, రన్ టైమ్ ఇష్యూ ఒకటి, కంపైలేషన్ ఇష్యూ ఒకటి. ఓకేనా. జావా సి కదా కంపైల్ చేసింది మనం ఫస్ట్లో. జావా సి కొడితే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు ఎక్లిప్స్లోనే డైరెక్ట్గా రెడ్ కలర్లో చూపిస్తుంది, అది కంపైలేషన్ ఇష్యూ. ఏమని చెప్తుంది, an error occurred at line number 18 in this JSP file. ఈ JSP ఫైల్లో లైన్ నెంబర్ 18లో ఎర్రర్ ఉంది. ఏం ఎర్రర్ అంట, డూప్లికేట్ లోకల్ వేరియబుల్. అర్థం కదా, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజే కదా. డూప్లికేట్ లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ అనేది డూప్లికేట్ తీసుకున్నారు, సేమ్ నేమ్ తోటి తీసుకొని ఉన్నారు. సేమ్ నేమ్ ఇక్కడ ఎంత, లైన్ నెంబర్ 18 ఇది కదా. ఇక్కడ రోల్ అనేది పైన ఆల్రెడీ ఉంది, సో చెక్ చేసుకోండి రోల్ అనేది ఆల్రెడీ ఉందా లేదా. ఉంది కదా, దాన్ని డూప్లికేట్ అంటాం అన్నమాట. ఓకే, చిన్న ఎర్రర్స్ కదా, ఒక్కసారి చూడండి నాన్న, చాలా ఇంపార్టెంట్ డీబగ్ అనేది. ఏదో మేము వచ్చేసాం ప్రాజెక్ట్ చేసి వెళ్ళిపోతాం అనేది కాదు. సో మనం ఒక ఎఫర్ట్ పెట్టినప్పుడు నేర్చుకునేదానికి మనం చేస్తాం, లేదంటే మన వాళ్ళు కూర్చొని డైరెక్ట్గా 1 డేలో ప్రాజెక్ట్స్ అంతా డెవలప్ చేసి ఇచ్చేసేవచ్చు. దట్ ఈస్ నాట్ ద కేస్. అట్లీస్ట్ ఒక ప్రాసెస్, ఒక ఆపరేషన్ అని ఇండిపెండెంట్గా చేస్తే రేపు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఓన్గా చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది, ఆ ఫ్లో అనేది అర్థమైతే. కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి, సీరియస్నెస్ తీసుకోండి, చాలా సింపుల్గా చేసేవచ్చు. ఓకేనా. ఎర్రర్ అనేది వచ్చిన తర్వాత నీట్గా చదవండి ఎర్రర్ని, దాన్ని ట్రై చేయండి మీరు ఫిక్స్ చేయడానికి. అది ఆల్రెడీ వచ్చిన ఎర్రరే, ఇది ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ చేస్తాం. మళ్ళీ సేమ్ అదే వచ్చినప్పుడు ఒరే నేను ఇక్కడ ఇంతకుముందు ఫిక్స్ చేశాను కదా, ప్రీవియస్ ఎర్రర్ ఇది, లేదంటే రాసుకోండి నోట్స్లో. సో ఇది కాపీ చేసుకోండి, డూప్లికేట్ లోకల్ వేరియబుల్ అనేది ఉంది, ఇది కాపీ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని, ఇది వచ్చినప్పుడు ఏ విధంగా ఫిక్స్ చేసాం ఫస్ట్ టైము, సెకండ్ టైం కూడా ఇదే ఎర్రర్ వస్తే ఏం ఫిక్స్ చేయాలి అది రాసుకోండి, నోట్బుక్లో రాసుకోవచ్చు కదా. మీకు రేపు మీ గైడ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు ప్రాజెక్ట్ని, ఎర్రర్ వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు. ఇప్పుడు నేర్చుకుంటేనే కదా అక్కడ ఓన్గా చేయగలుగుతారు. ఓకేనా. సో అలా చేయండి ప్లీజ్. డిబగింగ్ స్టెప్స్ ఇంపార్టెంట్ కదా. సో ఇలా అనమాట. 3 అనేది రిట్రైవ్ చేసాం. రిట్రైవ్ చేయగానే ఏం చెప్పాను నేను, ప్రింట్ చేయండి, డేటా వస్తుందా రావట్లేదా. ఇక్కడ ప్రింట్ చేశారంటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ 3 రాలేదనుకోండి, అప్పుడు ఎక్కడ చెక్ చేసుకోవాలి మీరు, login.jsp లో ఫామ్ స్టెప్స్ 3 స్టెప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవి మర్చిపోతున్నారు మీరు. ఇవి ఈజీగా క్యాచ్ చేయొచ్చు కదా, అప్పుడే క్యాచ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రింట్ చేయగలిగితే అన్నిటిని ప్రింట్ ఎల్ఎన్ 3లో డేటా రాకపోతే అప్పుడు మీరు ఎక్కడ చెక్ చేయాలి, ఇక్కడ ఇమ్మీడియట్గా వెళ్ళి ఫామ్లో చెక్ చేస్తారు. నేమ్ అనే అట్రిబ్యూట్ కరెక్ట్గా ఉందా, యాక్షన్ అట్రిబ్యూట్ కరెక్ట్గా ఇచ్చున్నారా, సబ్మిట్ బటన్ పెట్టినారా లేదా, 3 చెక్స్ అయిపోద్ది. మీరు టోటల్ కోడ్ అంతా రాస్తే ఎక్కడ ఎర్రర్ వచ్చిందో మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. సో ఈమెయిల్ ప్రింట్ చేయండి, తప్పే ఉంది ప్రింట్ చేస్తే. అంతా ఈ ప్రాజెక్ట్స్ అంతా కూడా వచ్చినట్టే ఉంటుంది వీడియోలు చూస్తే, ప్రాక్టీస్ చేయకుండా ఉంటే. ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తారో, ఎన్ని ఎర్రర్స్ని మీరు రిజాల్వ్ చేస్తారో, ఎర్రర్స్ నుంచి నేర్చుకోవాలి. రిజాల్వ్ చేస్తే సరిపోదు, నేర్చుకోవాలి. ఆ ఎర్రర్ మళ్ళీ సేమ్ టైం వచ్చినప్పుడు రిజాల్వ్ చేయగలగాలి మీరు. ప్లస్ పాస్వర్డ్ రూల్, ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ దాకా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇది కానీ చేయలేదంటే ఇంక మళ్ళీ బాగుంటుంది చెప్తున్నాను. ఇది చేసిన తర్వాతే మీరు నెక్స్ట్ JDBC కోడ్ రాయాలి, డేటా వచ్చిన తర్వాతే. లాగిన్. సో ఈ వారంలో ఇక్కడ చూడండి 3 డేటా అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఓకేనా. ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి డేటా అనేది హ్యాపీగా రిట్రైవ్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్వరీ ప్రిపరేషన్ బేస్డ్ ఆన్ ది రోల్. సో క్వరీ ప్రిపరేషన్ చేస్తున్నాం, చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ ప్రింట్ అయిపోయింది కదా, యూ వాంట్ యూ కెన్ కాపీ ఇట్ హియర్, లేదంటే అది కమెంట్ చేసండి. Ctrl+Shift/ కొడితే కమెంట్ అయిపోతుంది కోడ్. ఇలానే ఉంచండి, రిమూవ్ చేయలేదు. మీకు మొత్తం వర్క్ అయితే అప్పుడు రిమూవ్ చేసుకోండి ఇది డీబగింగ్కి. రైట్. నెక్స్ట్ క్వరీ ప్రిపరేషన్ బేస్డ్ ఆన్ ది రోల్. సో నేను ఒక క్వరీ రాసుకుంటున్నాను, స్ట్రింగ్ లాగిన్ క్వరీ = empty. ప్రస్తుతానికి empty గ్లోబల్ వేరియబుల్గా తీసుకున్నాను. గ్లోబల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ. సో నేను ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ ఎక్కడ అర్థం కాకపోయినా కానీ అడగండి, తప్పలేదు. ఓకేనా. రోల్ డాట్ ఈక్వల్స్ ఆఫ్
రోల్ ఎక్కడ పెడుతున్నాను నేను ఇక్కడ మళ్ళీ ఇంకొకటి మీరు ఎప్పుడైతే డ్రాప్ డౌన్ పెడుతున్నారో రోల్స్ పెడుతున్నారో నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే వాల్యూస్ ఓన్లీ స్మాల్ పెడుతున్నాను. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఏ క్యాపిటల్ పెట్టి ఇలా ఇస్తున్నారు, ఇలా ఇస్తారు, ఇలా ఇస్తుంటారు మీరు తప్పు. అదే ఫస్ట్ టైం కాబట్టి ఓకే నో ఇష్యూ బట్ చెప్తున్నాను. ఇలా ఇస్తారు, ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమికి మీరు కంపేర్ చేస్తారు, ఇలా ఇస్తారు. అలా కంపేర్ చేయొద్దు. స్మాల్ లెటర్ స్మాల్ క్యాపిటల్ స్మాల్ మిస్ అయినా కూడా మీకు నావిగేట్ అవ్వదు అనమాట. కాబట్టి డ్రాప్ డౌన్లో కానీ చెక్ బాక్సెస్లో కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో మీరు అన్ని స్మాలే పెట్టుకోండి. వాల్యూస్ అన్నీ కూడా బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో స్మాలే వెళ్ళాలి. ఓకేనా? లేదంటే అన్ని క్యాపిటల్ అన్నా పెట్టుకోండి, పర్లేదు. క్యామెల్ కేసు ఇలాంటివి పెట్టుకొని అండర్ స్కోర్లు అలాంటివి పెట్టద్దు. అలా పెట్టుకున్నారంటే వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మెయిన్ థింగ్లో. సో ఇప్పుడు చూడండి, రోల్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ అడ్మిన్ అయితే ఏం చేయాలి మనం, లాగిన్ query is equals to select star from lms underscore admin where email is equals to question mark comma password comma and password is equals to question mark. అంతేనా query, login query. else if role dot equals of user అయితే అగైన్ query ప్రిపేర్ చేసుకుంటున్నాను. select star from lms user admin place లో user where email is equal to question mark and password is equal to question mark. that's it. query preparation కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కానీ మీరు కావాలి ఈ స్టెప్లో కూడా చేయాలంటే ప్రింట్ చేసుకోండి సిస్అవుట్లో system.out.println query ప్లస్ లాగిన్ query కరెక్ట్గా వచ్చిందా. అలాగే ఇక్కడ ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు సెకండ్ స్టెప్లో కూడా టెస్ట్ చేసుకోండి ఇక్కడికి కరెక్ట్గా వచ్చిందా లేదా. అడ్మిన్ ఇస్తే నాకు అడ్మిన్ టేబుల్ది రావాలి, యూజర్ ఇస్తే యూజర్తో రావాలి. టెస్ట్ చేద్దాం చూడండి. సో నేను ఫస్ట్ అడ్మిన్ ఇస్తున్నాను, అడ్మిన్ ఇచ్చినప్పుడు నాకు అడ్మిన్ క్వరీ రావాలి. కన్సోల్లో వచ్చిందా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎల్ఎంఎస్ అడ్మిన్ కరెక్టేనా. నెక్స్ట్ యూజర్ ఇచ్చి ట్రై చేద్దాం. యూజర్ అండ్ హిట్ లాగిన్. యూజర్ వచ్చిందా లేదా, ఎల్ఎంఎస్ యూజర్. ఇది టెస్టింగ్ అప్రోచ్. ఇదే ప్రాసెస్లో చేయాలి మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు. డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయొద్దంతా, స్టెప్ బై స్టెప్ రాసుకోండి మీకు వచ్చేంత వరకు. తర్వాత కావాలంటే మీకు హ్యాబిట్యూట్ అయినారంటే ఫుల్ కోడ్ రాసేసి ఈజీగా చూడంగానే మీకు డీబగ్ చేయగలుగుతారు. ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ఇదే స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. సో సెకండ్ స్టెప్ కానీ కంప్లీట్ అయిపోయింది, టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లెట్స్ ట్రై టు కమెంట్ దిస్ వన్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా జేడీబీసీ రాసేసి క్వరీని ఎక్స్పోర్ట్ చేద్దాం. ఆ క్వరీని తీసుకెళ్ళి పంపించేద్దాం. జేడీబీసీ రాస్తున్నాం కాబట్టి యాజ్ యూజువల్ ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ సెమీకోలన్. సో నేను కోడ్ తీసుకుంటాను 3 లైన్స్. ఇదంతా కూడా మనం లైక్ రిడెండెన్సీ లేకుండా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇన్ కేస్ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ మాడిఫై అయితే ప్రతి దగ్గర ప్రతి కోడ్లో కూడా మీరు మాడిఫై చేయాలి, అవునా. ఏం మాడిఫై చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మాడిఫై చేయాలి, ప్రతి ఫైల్లో చేయాలి. అలా కాకుండా ఒక దగ్గరే మెయింటైన్ చేసుకొని కనెక్షన్ తెచ్చుకునేటట్టు రాసుకోవచ్చు మనం. ఓకే, బట్ అదంతా లెవెల్ 2లో చెప్తాను. లెవెల్ 1కి సెట్ కాదు ఇది, మీకు ఖచ్చితంగా లెవెల్ 2లో చెప్తాను అది. సో క్వరీ ఏమి ఇవ్వాలి ఇప్పుడు నేను, లాగిన్ క్వరీ అనేది ఇవ్వాలి. ఇక్కడ ప్రిపేర్ స్టేట్మెంట్లో కంట్రోల్ V అండ్ ప్రిపేర్ స్టేట్మెంట్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్పుట్ ఏమైనా ఇవ్వాలా, ఎస్ ఇక్కడ 2 ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఒకటి పాస్వర్డ్ ఒకటి సెట్ చేయాలి కాబట్టి ప్రిపేర్ స్టేట్మెంట్కి సెట్ చేస్తున్నాను. PS స్టార్ట్ ఫస్ట్ ఇది ఈమెయిల్ కాబట్టి సెట్ స్ట్రింగ్. ఫస్ట్ క్వశ్చన్ మార్క్లోకి ఈమెయిల్ ఏ వేరియబుల్లో ఉంది,
యూజర్ ఈమెయిల్ నెక్స్ట్ ps డాట్ సెట్ స్ట్రింగ్ పాస్వర్డ్ని సెట్ చేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ మార్క్లోకి పాస్వర్డ్ అయిపోయిందా. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ps డాట్ ఎగ్జిక్యూట్ ఏంటి మనం రాసిన సెలెక్ట్ క్వరీ కాబట్టి ఎగ్జిక్యూట్ క్వరీ. ఇదేమిస్తుంది మనకు రిజల్ట్ సెట్ ఇస్తుంది. రిజల్ట్ సెట్ here it is, result set rs is equals to next if condition ఓన్లీ సింగిల్ రో వస్తుంది కాబట్టి if కండిషన్ వాడుతున్నానండి. if rs డాట్ నెక్స్ట్ ఓకేనా. ఇప్పుడు డేటా వచ్చింది కదా, డేటా లోపలికి వచ్చిందంటే డేటా ఉన్నట్టే ఇంకా if కండిషన్ లోపల. లేదంటే సిస్ అవుట్ ఇక్కడ దాకా టెస్ట్ చేయండి ఒకసారి, తర్వాత నావిగేట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లాగిన్ సక్సెస్ సంథింగ్ ఒక సిస్ అవుట్ పెట్టుకోండి, మళ్ళీ డీబగ్ అనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఫెయిల్డ్. లెట్ సేవ్ దిస్. ఈ పార్ట్ని టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, లాగిన్ సక్సెస్ అవుతుందా లేదా, కరెక్ట్ వాల్యూస్ ఇచ్చి ట్రై చేద్దాం. ఈ టెస్టింగ్ అప్రోచ్ అనేది ఈ విధంగానే చేయాలి. మీరు పార్ట్స్గా డివైడ్ చేసుకుని సేమ్ పార్ట్స్ అనేది మీరు చేయాలి, లేదంటే కష్టం అవుతుంది. నేర్చుకునేటట్టు ట్రై చేయండి. కంప్లీట్ అవ్వాలనే విధంగా ట్రై చేయొద్దు. నేర్చుకోవాలి, నేను అట్లీస్ట్ ఒక్కదానన్నా నేను చేయాలి అనే విధంగా చేయండి. సో నేను LMS యూజర్లో లాగిన్ అవుతున్నాను. జాన్ అండ్ పాస్వర్డ్ ఈస్ john@gmail.com john123. సో దిస్ ఇస్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఐఎమ్ ట్రయింగ్ టు కాపీ దిస్ అండ్ రైట్ హియర్ john123 అండ్ హీ ఈజ్ ఎ యూజర్ ఇస్తున్నాను. సో యూజర్ ఇస్తే నాకు సక్సెస్ అవ్వాలి లాగిన్ అనేది. కన్సోల్లో ఫెయిల్డ్ అంట. సో వాట్ ఈస్ ద ఇష్యూ, కాలమ్స్ ఏమైనా మారున్నాయా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LMS యూజర్ john123 john@gmail.com అంతే కదా. సో ఇప్పుడు చూసారా ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఈజీగా మీరు డీబగ్ చేసుకోవచ్చు. john@gmail.com యూజర్ ఇచ్చాను. యూజర్ ఇచ్చినప్పుడు నాకు క్వరీ అనేది ప్రిపేర్ అవ్వాలి, ఇది అవ్వాలి. వేర్ ఈమెయిల్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, పాస్వర్డ్ ఈస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో రెండింటికి సెట్ చేసాం. యూజర్ ఈమెయిల్ వచ్చి ఒకటో దాంట్లోకి వెళ్తుంది క్వరీలోకి. వేర్ ఈమెయిల్ క్వరీ కరెక్టే కదా. అండ్ పాస్వర్డ్ వచ్చి సెకండ్ క్వశ్చన్ మార్క్లోకి వెళ్తుంది. అండ్ ఈ ఫారెస్ట్ డాట్ నెక్స్ట్ అయితే ఎగ్జిక్యూట్ క్వరీ ఇచ్చున్నాం, దట్స్ ఇట్. అండ్ రావాలి కదా. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. ఎర్రర్ ఏదన్నా వచ్చిందా ఇక్కడ మనకు కన్సోల్ వెరిఫై చేయండి. ఫెయిల్డ్ అని వచ్చింది. సో ఎల్స్లోకి వచ్చింది, డేటా అనేది లేదు అనే విధంగా వచ్చింది. సో మీకు తెలియాలంటే కాపీ చేసుకో. ఇది డీబగ్గింగ్ స్టెప్స్ అండి. కాపీ చేసుకొని ఏదైతే మనకి ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చున్నామో అది తీసుకెళ్ళి క్వరీలో ట్రై చేయండి. ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు john@gmail.com and password is john123 రేట్ అయితే వస్తుంది. అయితే మనకు కరెక్టే కదా. లెట్ ట్రై వన్ మోర్ టైం. గో బ్యాక్, రిఫ్రెష్ హియర్, click here, john@gmail.com john123. I'm trying to give user here and hit login. Yes, login success. Okay na. So ఒకసారి అడ్మిన్ ట్రై చేద్దాం చూడండి. అడ్మిన్ కూడా లాగిన్ సక్సెస్ అని రావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LMS_admin. దీంట్లో ఒకటే ఉంది, admin@gmail.com admin. ఓకే, సో లెట్స్ ట్రై. ఇది కూడా నాకు లాగిన్ సక్సెస్ అని వస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. admin@gmail.com, password is admin, and here I need to choose admin, and if you can hit login, so login success. Okay na, login success అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి లోపల, లెట్స్ కామెంట్ దిస్ వన్. లేదంటే పెట్టుకోండి, సిస్అవుట్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. యూఐకి ఏమి ఇంపాక్ట్ ఉండదు. బ్యాకెండ్లో మాత్రం లాగ్స్ అనేది ప్రింట్ అవుతూ ఉంటాయి అంతే.
సో రికార్డ్ ఉంటే లాగిన్ సక్సెస్ అంటే ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఇక్కడ అడ్మిన్ లాగిన్ అయ్యాడా యూజర్ లాగిన్ అయ్యాడా, రోల్ ఏంటి అని చెక్ చేస్తాం. అడ్మిన్ లాగిన్ అయ్యి ఉంటే నేను అడ్మిన్ పేజ్కి నావిగేట్ చేస్తాను, యూజర్ లాగిన్ అయ్యి ఉంటే నేను యూజర్ పేజ్కి నావిగేట్ చేయాలి. ఆ స్టెప్ లాస్ట్ స్టెప్ నావిగేషన్ స్టెప్. సో సేమ్ ఇఫ్ ఏదైనా అర్థం కాకపోతే ఇక్కడ అడగండి గైస్ ప్లీజ్. ఓకే, సింపుల్గా అగైన్ రోల్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ అడ్మిన్ అయితే ఏం చేయాలండి, ఎలా నావిగేట్ చేయాలి, డైనమిక్ నావిగేషన్ రెస్పాన్స్ డాట్ సెండ్ రీడైరెక్ట్. ఓకేనా, ఇప్పుడు వాడుతున్నాం ఇది, మీకు అక్కడ చెక్ పాయింట్స్ చెప్పాను కదా, నేను ఆ చెక్ పాయింట్స్లో ఉన్నటువంటి డైనమిక్ నావిగేషన్ వాడుతున్నా, ఇది డైనమిక్ నావిగేషన్ పార్ట్. ఓకేనా, ఏంటది రెస్పాన్స్ డాట్ సెండ్ రీడైరెక్ట్, దీని లోపల టార్గెట్ ఫైల్ పాస్ చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, రెస్పాన్స్ డాట్ సెండ్ రీడైరెక్ట్ డబుల్ కోట్స్లో మీరు లోపల ఏ పేజ్కి అయితే నావిగేట్ చేయాలో ఇక్కడ పాస్ చేయాలి. ఎక్కడికి నావిగేట్ చేయాలి, అడ్మిన్ అయితే admin -home.jsp. ఓకేనా, ఎల్స్ ఇఫ్ అలా కాకుండా నాకు రోల్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ యూజర్ అయితే ఎక్కడికి నావిగేట్ చేయాలి, నేను యూజర్ హోమ్ పేజ్కి నావిగేట్ చేయాలి. చూడండి ఏమన్నా కష్టం అనిపించిందా, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తూ వస్తే యూజర్ హోమ్ డాట్ జేఎస్పీ మీరు ఏం చేయాలి, ఇప్పుడు చూడండి మనం జూమ్ అవుట్ చేసి చూస్తే కోడ్ అనేది లాట్ ఆఫ్ కోడ్ కనిపిస్తుంది. మీరు టోటల్ కోడ్ రాయేశారనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు, డీబగ్ చేయలేరు, కనిపించదు కూడా డీబగ్ చేసేటప్పుడు. అదే మీరు పార్ట్స్గా చిన్న కోడ్ రాసుకుని టెస్ట్ చేసుకుంటూ వచ్చారంటే ఈజీగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది నావిగేషన్ లాజిక్. ఇక్కడ చూడండి, ఇది క్లియరా నావిగేషన్ అనేది. సేమ్ ఇఫ్ కండిషన్లో చెక్ చేసాం, అండ్ అడ్మిన్ అయితే అడ్మిన్ పేజ్కి నావిగేట్ చేసాం డైనమిక్గా, దాన్ని రెస్పాన్స్ డాట్ సెండ్ రీడైరెక్ట్ అనే మెథడ్ ద్వారా వాడుతున్నాం. ఎల్స్ ఇఫ్ యూజర్ హోమ్ పేజ్కి నావిగేట్ చేసాం. నౌ ఫుల్గా టెస్ట్ చేద్దాం. చూడండి, రిఫ్రెష్ హియర్, john@gmail.com, john123, he is a user. I'm selecting user and hit login. యూజర్ హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. ఓకేనా, సో అడ్మిన్ టెస్ట్ చేద్దాం. చూడండి, admin@gmail.com, అడ్మిన్ ఇచ్చాను, లాగిన్, అడ్మిన్ పేజ్కి వచ్చేస్తుంది. అర్థమైందా, లాగిన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నౌ సెషన్స్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు చెప్తామా లేదంటే అక్కడ చేసి రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత చెప్పమంటారా? సరేలే, అది యాక్చువల్ యూస్ తెలిసినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి ఇది లాగిన్ ఫామ్, బేసిక్ లాగిన్. ఓకే, ఆల్రెడీ మనం చేస్తున్నాం ఇది జేడీబీసీలో. ఇప్పుడు విత్ యూఐ తోటి చేసాం, రెస్పాన్సిబుల్ సెంటర్డ్. క్లియర్ కదా, ఇది వెళ్ళమంటారా నెక్స్ట్ స్టెప్కి? చూడండి, ఎక్కడైనా కోడ్ ఏదైనా డౌట్ ఉందో ఒకసారి వెరిఫై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. ఏ పార్ట్లో ఏదైనా డౌట్ ఏదైనా ఉందేమో చూడండి, కమాన్ రెస్పాండ్ అవ్వాలి. క్లియరా? ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏ పార్ట్ అయినా డౌట్ ఏదైనా ఉందా? కమాన్. క్రోమ్ బ్రౌజర్ ఎక్కడికి వెళ్ళింది? క్రోమ్ బ్రౌజర్. ఓకే, అది చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు చూస్తున్నాను, సర్ప్రైజ్ అవుతాను. ఓకే, నైస్. నిద్రపోతున్నారా? సండే కదా, రిలాక్స్గా నిద్రపోతాం, మంచిగా తినేసి చికెన్ పెడతారు పీజీలో. వీళ్ళేంది ఏ టైంలో అంటే ఆ టైంలో క్లాస్ అని చెప్తున్నారు అనుకుంటున్నారా? హ్యాపీగా నిద్ర వస్తుందా చెప్తుంటే? ఈ ఒక్కరోజు కొంచెం ఓకే, నెక్స్ట్ సండే మనం పెట్టుకోండి. ఒక్కరోజులో మనం ఈ ప్రాజెక్ట్ అయిపోతే తర్వాత నుంచి మీకు సాటర్డే సండే ఎంజాయ్ చేసుకుందరు. నిదానంగానే వెళ్దాం లెవెల్ 2 అంతా. లేదంటే మీకోసం ఒక ప్రాజెక్ట్ బ్యాచ్ రెడీ చేద్దాం, ప్రాజెక్ట్ని ఇంకా అడ్వాన్స్గా చెప్పాలని ట్రై చేద్దాం, పర్లేదు. ఓకేనా, ఈ ఒక్కరోజు మాత్రం కొంచెం చూసుకోండి. డౌట్స్ అడగండి నా డౌట్స్ మీరు బయట అడగలేరు. బయట మీరు ఏదైనా ట్రైనింగ్లో జాయిన్ అయ్యారంటే 300-400 మెంబర్స్ ఉంటారు మినిమం, ఫిజికల్ ఇన్స్టిట్యూట్లో కావచ్చు, లేదంటే వేరే దగ్గర. ఆ ట్రైనర్తో మీకు గ్రిప్ ఉండదు. ఇక్కడ నేర్చుకోండి, మీకు అవకాశం వచ్చింది కదా. ఇక్కడ మెయిన్గా మీరు అడగాల్సిందే డౌట్స్. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకొని ఏదైనా ఉంటే అడిగేయచ్చు, డైరెక్ట్గా అడిగేసి చిన్న డౌట్ అయినా కూడా. ఓకే, సో 100% కూడా వినాలి. అయితే
రైట్. సో ఇది మళ్ళీ వద్దాం ఇక్కడ లాగిన్ సక్సెస్ పేజెస్కి మనం పంపించాలన్నమాట. అది ఇక్కడ చెప్తాను లేదు, 2 టైప్స్ ఉంటాయి అగైన్ సక్సెస్ వ్యాలిడేషన్ మెసేజెస్. ఇక్కడ చెప్తున్నాను కదా దీంట్లో ఇది ప్రింటింగ్ మెసేజెస్. ప్రస్తుతానికి ఇది మనం చేస్తున్నాం అవుట్డాట్ ప్రింటర్ అని. సో అడ్వాన్స్ మెసేజింగ్ ప్రింటింగ్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సేమ్ అవుట్డాట్ ప్రింటర్ అని కానీ, లేదంటే ఒక పేజెస్ క్రియేట్ చేయొచ్చు మనం. సక్సెస్ పేజ్ అలా క్రియేట్ చేసి క్వరీ పారామీటర్స్ గురించి డిస్కస్ చేసి అప్పుడు ఆ 2 అప్రోచెస్ చెప్తాను. మీకు ఏ అప్రోచ్ నచ్చితే ఆ అప్రోచ్ చేసుకోండి, ఓకేనా. సో లెట్స్ ట్రై. అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు అడ్మిన్లోకి లాగిన్ అయ్యి, అడ్మిన్లో బ్యాలెన్స్ ఉన్నటువంటి మళ్ళీ క్రడ్ అడ్మిన్లోకి లాగిన్ అయ్యాను కదా. ఇక్కడ యాడ్ బుక్, వ్యూ బుక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, డిలీట్ బుక్, అప్డేట్ బుక్, ఇది నేను కంప్లీట్ చేస్తాను, ఓకేనా. ఇది నేను కంప్లీట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏ విధంగా సెకండ్ ఫామ్ అనమాట. అది ఇప్పుడు సెకండ్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడ్మిన్ home.jsp కి వెళ్తాను. సో నేను ఒకటే పెడతాను, బుక్స్ మేనేజ్మెంట్ అనే విధంగా. ఇది సెకండ్ అప్రోచ్ అండి. క్రెడ్ ఒకే పేజ్లో ఎలా మెయింటైన్ చేయాలండి. బుక్స్ మేనేజ్మెంట్ ఒక హెచ్ఆర్ ట్యాగ్ ఒకటి ఇస్తాను. సో దట్ ఒక లైన్ లాగా వస్తుంది, కన్ఫ్యూజ్ కాకుండా. బుక్స్ మేనేజ్మెంట్ ఇక్కడ వచ్చింది, లైన్ ఏంటి ఇలా వచ్చింది. ఓకే. సో బుక్స్ మేనేజ్మెంట్ అని క్లిక్ చేయగానే నాకు ఏం రావాలి చూడండి. డిజైన్ చేస్తున్నాను. సేమ్ ఇది నాకు అడ్మిన్ పేజ్ అండి. అడ్మిన్ పేజ్లో ఏంది బుక్స్ మేనేజ్మెంట్ అని ఉంది. ఇది యూఐ బుక్స్ మేనేజ్మెంట్ లింక్. ఇది జస్ట్ లింక్. ఈ లింక్ క్లిక్ చేయగానే నాకు అవుట్పుట్ అనేది ఇలా రావాలి. ఆల్రెడీ తెలుసు మీకు. టేబుల్ రావాలి ఇలా. బుక్ ఐడి, నేమ్, మేబీ ఆథర్ అండ్ యాక్షన్స్. టేబుల్ రావాలి. ఐడి, బుక్ నేమ్ ఆర్ నేమ్, author name, actions. ఓకేనా. నాకు ఒక హెడర్స్ ఎలా ఉండాలి. నా డేటా విల్ బి ఐడి ఈజ్ 1, బుక్ ఐడి 1, బుక్ నేమ్స్ అనేది సంథింగ్ మీరు ఏదైతే స్టోర్ చేస్తుంటారో అది వచ్చేయాలి. ఏబిసి బుక్ అండ్ టెస్ట్ ఆథర్ నేమ్ అండ్ యాక్షన్స్లో ఇక్కడ 3 ఐకాన్స్ అనేది క్రియేట్ అవ్వాలి మీకు. ఓకే. సెకండ్ వన్ టెస్ట్ బుక్, టెస్ట్ 2 ఆథర్, ఇలా అన్నమాట. ఇలా సెలెక్ట్ ఆల్ అనే క్వరీ ఉంది కదా, అది ఇక్కడ ప్రిపేర్ అయ్యి వచ్చేసేయాలి. దాంతోపాటు 3 ఐకాన్స్ ఉండాలి ఇక్కడ. ఒకటి అప్డేట్కి, వ్యూకి, అప్డేట్కి, డిలీట్కి. సో ఒకే పేజ్లో నీట్గా కనిపిస్తుంది. కొంచెం లిటిల్ బిట్ అడ్వాన్స్ ఫార్మాట్ అనమాట ఇది. ఈ ఫార్మాట్ కానీ చేస్తాను. ఎవరికైతే ప్రాజెక్ట్లో ఇది పెట్టుకున్నారో ఇది కానీ కంప్లీట్ అయిపోతుంది మీకు, ఓకేనా. సో దీంతోపాటు యాడ్ న్యూ బటన్ అనేది ఈ పేజ్లోనే ఇచ్చేస్తాను ఇక్కడ. యాడ్ న్యూ అంటే కొత్త బుక్ని యాడ్ చేసేటటువంటి లింక్ అన్నమాట. ఓకే. సో ఇది చేయాలనుకుంటున్నా.
ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేయగానే నాకు ఈ టేబుల్ ఓపెన్ అవ్వి ఈ టేబుల్లో ఏ ఆపరేషన్ జరుగుతుందండి ఎవరన్నా చెప్పగలుగుతారా? థ్రెడ్లో ఏ ఆపరేషన్ ఇక్కడ జరిగేది? ఈ కంట్రోలర్లో ఏం రాయాలి? ఏ క్వరీ రాయాలి? సో ఇది అడ్మిన్ హోమ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చెప్పండి. అంతే, బుక్స్ controller.jsp. సో దీంట్లో వ్యూ ఆల్ అంటే సెలెక్ట్ స్టార్ అనేది ఇక్కడ ట్రిగ్గర్ చేసి వచ్చిన దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం, ఈ పేజ్లో డిస్ప్లే చేసేస్తాం అనమాట. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ అనేటటువంటి క్వరీ. సో క్వరీ వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ యాడ్ న్యూ క్లిక్ చేసినప్పుడు సపరేట్ పేజ్ వెళ్ళిపోతుంది, ఇంకా యాడ్ న్యూ పేజ్కి వెళ్తుంది. ఇంకా వ్యూ డిలీట్ ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా, ఆ లింక్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అంతే. ఓకే, అప్డేట్ అనేది క్లిక్ చేస్తే అప్డేట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. అంటే సెర్చ్ ఉండదు ఇక్కడ మళ్ళీ, ఎందుకంటే సెర్చ్ అవసరం లేదు, ఇక్కడే కనిపించేస్తుంది కదా బుక్ అంతా. ఓకేనా, మళ్ళీ ఐడి ఇచ్చి సెర్చ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అప్డేట్కి కానీ డిలీట్కి కానీ డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది, బుక్ నేమ్ బుక్ ఆథర్ నేమ్ కనిపిస్తుంది. ఇది చాలు, ఈ పర్టికులర్ బుక్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం అప్డేట్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా అప్డేట్ పేజ్కి వచ్చేసి సరిపోతుంది రీడబుల్ ఫీల్డ్కి. నెక్స్ట్ డిలీట్ ఇక్కడ ఇస్తే డైరెక్ట్గా డిలీట్ అయిపోవాలి. వ్యూ చేస్తే సో సెర్చ్ లాంటిది అనమాట, వ్యూ చేస్తే రీడబుల్ ఫార్మేట్లో వ్యూ అవ్వాలి. అది 3 థింగ్స్ అనమాట. సో ఒకసారి ఇది రెడీ చేసేద్దాం, చూడండి, డిజైన్ చేద్దాం. సో దానికంటే ముందు కంట్రోలర్ రాసేది మేము బుక్స్ కంట్రోలర్, బుక్స్ మేనేజ్మెంట్ కంట్రోలర్, వాట్ ఎవర్. బుక్స్ కంట్రోలర్ అనే విధంగా రాస్తున్నాను పేజ్ని. రైట్ క్లిక్ ఆన్ ద వెబ్ యాప్, న్యూ JSP ఫైల్, బుక్స్ controller.jsp. హిట్ నెక్స్ట్, ఫినిష్. సో ఇక్కడ ట్యాగ్ ఏమి ఇవ్వాలండి అడ్మిన్ హోమ్లో? నేను ఇప్పుడు ఇక్కడ బుక్స్ -controller.jsp. లెట్స్ సేవ్ దిస్. సో ఇక్కడ ఇంకా యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, JDBC క్వరీ రాసేది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనే క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తాం. రిట్రైవల్ ఆపరేషన్, క్యాచ్. ఇన్పుట్ ఏం లేదు, దీనికి తీసుకునేది ఏం లేదు కదా, అందుకని సెలెక్ట్ క్వరీ కాబట్టి ఎక్సెప్షన్ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. సో క్వరీ రాసుకోండి, స్ట్రింగ్ గెట్ ఆల్ బుక్స్ is equals to select star from books, LMS books. Where is this? Singular book. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్ అంతే క్వరీ, వేర్ కండిషన్ కానీ అవసరం లేదు. సో ఇక్కడ కాపీ చేసుకుంటాను నేను కోడ్ని, కనెక్టివిటీ కోడ్ని. ఓకే, లాగిన్ కంట్రోలర్ నుంచి తీసుకుంటున్నా. సో ఈ 3 స్టెప్స్ రాస్తున్నా. Ctrl+C, సో ట్రైలో యాడ్ చేసేసాను. ఇక్కడ గెట్ ఆల్ బుక్స్ అనేది ఇచ్చేసాను. సో సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ఎటువంటి పొజిషనల్ పారామీటర్స్ ఏం లేవు కాబట్టి, క్వశ్చన్ మార్క్స్ ఏం లేవు కాబట్టి. అయింది కదా, let's try. PS start execute query. So here we have result set rs is equals to. Okay, next while వాడాలా if వాడాలా? మల్టిపుల్ వస్తాయి కాబట్టి while వాడుతున్నాను. while rs dot next. ఇంకా యాజ్ యూజువల్ టేబుల్ డేటా తెలుసు కదా, బ్రేకింగ్ అప్రోచ్ వాడుతున్నానండి. అగైన్ ఇక్కడ టేబుల్ డిస్ప్లేస్ కావాలి కాబట్టి నాకు జావా కోడ్ ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ పర్సంటైల్ అండ్ గ్రేటర్ దాన్, అండ్ అగైన్ ఇక్కడ వైల్ నుంచి ఓపెన్ చేస్తున్నాను, లెస్ దాన్ పర్సంటైల్. ఓకే, ఇక్కడ నేను టేబుల్ రాసుకుంటున్నాను. సో నాకు సెంటర్ ట్యాగ్ రాసుకుంటాను ఇక్కడ పైన. సెంటర్ ట్యాగ్
సెంటర్ ట్యాగ్ వాడకూడదండి, స్టైల్స్ వాడండి మీరు. నేను అయితే ఇది నార్మల్గా జస్ట్ రాసుకుంటున్నాను అంతే. టెంప్లెట్ మేబీ ఏదో ఒకటి తీసుకొని టెంప్లెట్ కాపీ చేసుకున్నాను. ఇది నాకు కావాలి. కంట్రోల్-C, బుక్స్ కంట్రోలర్లో సెంటర్లో టైటిల్ వస్తుంది. డిలీట్ సెర్చ్ యూజర్, దీని ప్లేస్లో ఏం చేయాలండి, ఆల్ బుక్స్ లేదంటే బుక్స్ మేనేజ్మెంట్ ఆర్ బుక్స్ వాట్ ఎవర్, బుక్స్ మేనేజ్మెంట్ తీసుకోండి. అండ్ ఇక్కడ టేబుల్ అనేది రాస్తున్నాను, టేబుల్. సో క్లోజ్ ఎక్కడ చేయాలి, నేను ఇప్పుడు లాస్ట్లో చేసేసుకోవచ్చు, తప్పలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టేబుల్ అనమాట. సో టేబుల్లో నేను హెడర్స్ వాడుతున్నాను. TR/TR TH/TH ఎన్ని వాడాలని THలు? డిస్క్రిప్షన్ ఆఫ్ బుక్ ఐడి, బుక్ నేమ్, ఆథర్, స్టాక్, క్రెడిట్ డేట్. సో బుక్ ఐడి ఒకటి, TH/TH, బుక్ నేము, ఆథరు, స్టాక్, క్రెడిట్ డేట్. ఓకేనా, జస్ట్ గివ్ మీ సెకండ్. ఇదొకటి కంప్లీట్ అయిపోతే మనకు అయిపోయినట్లే ఇంకా మెయిన్ ప్రాజెక్ట్ అంతా కూడా. సో బుక్ ఐడి, బుక్ నేమ్, తర్వాత ఆథర్, నెక్స్ట్ స్టాక్ ఆర్ అవైలబిలిటీ, ఇక్కడ వచ్చి డేట్ ఆఫ్ ఇన్సర్షన్, డేట్ ఆఫ్ పబ్లిషింగ్, డేట్ ఆఫ్ వాట్ ఏం పెడదాం చెప్పండి, యూజర్కి అర్థమయ్యే విధంగా. ఆ బుక్స్ ఎప్పుడు యాడ్ చేశారో మనం చెప్పాలి. డేట్ ఏం పెట్టచ్చు, సింపుల్గా డేట్ అని పెడదాము, లేదంటే లెట్స్ థింక్ ఇంకేమైనా మోడిఫై అయితే తర్వాత చూద్దాం. సో ఇది టేబుల్ హెడర్స్ అయిపోయింది. ఇప్పుడు TRs ఎక్కడ రాసుకోవాలి, నేను వైల్ లూప్ లోపల రాసుకోవాలి, ఇక్కడ రాసుకోవాలి TR డేటా. కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ జావాని బ్రేక్ చేస్తున్నాను. ఇక్కడ బ్రేక్ చేసి ఈ బ్రాకెట్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను జావాని. సో ఇక్కడ నేను రాస్తున్నాను TR/TR. ప్రతి TRలో కూడా ఎన్ని ఉండాలి, 1 2 3 4 5 TDs ఉండాలి. 1 2 3 4 5. సో ఫస్ట్ TDలో ఏం రాయాలండి, less than percentile is equals to rs dot get book id అంటే ఇంటి కదా, get int of 1. నెక్స్ట్ సెకండ్ TDలో percentile is equals to rs dot get string of 2. సెకండ్ అది. ఎక్కడ డౌట్ వచ్చినా కానీ అడగండి. సేమ్ కోడ్ మీరు రాశారు కదా, అదే కోడ్ డిఫరెంట్ వేలో మాడిఫై చేస్తున్నాం అంతే. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. get string of 3. తర్వాత అవైలబిలిటీ ఇంటిజర్ కదా, అది percentile is equals to rs dot get string of 4. get int of 4. percentile is equals to rs dot get date of 5. ఎందుకు మనం ఇక్కడ క్రియేటెడ్ ఎట్ అనేది డేట్ డేటెడ్ తీసుకున్నాం కాబట్టి అక్కడ. లెట్స్ సేవ్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ అంతే. అడ్మిన్ పేజ్కి వెళ్ళండి.
ఆల్రెడీ రన్ చేస్తున్నాను ఇక్కడ. రీఫ్రెష్ హియర్ అండ్ బుక్స్ మేనేజ్మెంట్కి ఇచ్చామా ట్యాగ్ వచ్చేస్తుంది. బుక్స్ మేనేజ్మెంట్ అండ్ మన టేబుల్లో వచ్చి డేటా వచ్చేస్తుంది. ఓకేనా, లెట్స్ ట్రై విత్ లిటిల్ బిట్ సిఎస్ఎస్ యాడ్ చేస్తున్నాను టేబుల్కి. where is our table? Here it is. Border 1 pixels. Let's save. సో బోర్డర్ వచ్చింది. సో దాన్ని వచ్చేసి నాకు దీన్ని ఏమంటారండి, లెట్స్ సీ, స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటారు ఆ ప్రాపర్టీని, బార్డర్ కొలాప్సా, బార్డర్ కొలాప్స్ లెట్స్ సే దిస్. సో బార్డర్ కొలాప్స్ అనేది పోయి సింగిల్ లైన్ రావాలి ఇప్పుడు మనకు. ఓకేనా, సింగిల్ లైన్ వచ్చింది. అండ్ మేబీ యూ కెన్ గివ్ విత్ colon 100%. లెట్స్ సే దిస్ అండ్ ట్రై నౌ. రైట్, 100 వచ్చేసింది. సో బిగ్గర్ టేబుల్ అనేది వచ్చింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా, అండ్ ఇట్లా కలర్స్, ఇట్లా సైజు, ప్యాడింగ్ ఇదంతా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బుక్స్ మేనేజ్మెంట్ అయిపోయింది, టేబుల్ అయిపోయింది. ఇక్కడ మనం యాడ్ న్యూ అనేది ఒకటి బటన్ అనేది యాడ్ చేయాలి. లెట్స్ యాడ్ బటన్. సో టాప్ ఆఫ్ ది టేబుల్లో యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడే ఇచ్చేస్తాం. ఇవి తీసుకుంటున్నాను. బటన్ అంటే బటన్ కాదు, లింక్, కానీ బటన్ లాగా ఉండాలి. ఓకేనా, సో H3 anchor tag, add new book. Let's save this. Class is equals to add new button. సో ఒకసారి దీన్ని CSS ట్రై చేద్దాం. చూడండి, ఇది వచ్చింది కదా. ఇది నేను రైట్ సైడ్కి మూవ్ చేయాలి. ఓకే, యాంకర్ లింక్ ఇచ్చేసండి. href is equals to హ్యాష్. ప్రస్తుతానికి ఏమి ఇవ్వాలో తెలియదు కాబట్టి హ్యాష్ ఇస్తున్నాను. సో దట్ అది లింక్ లాగా మారుతుంది. ఇది నేను రైట్ సైడ్కి మూవ్ చేయాలి. సో లెట్స్ సీ. ఒకసారి నేను CSS డిజైన్ చేసుకుంటాను. మీకు CSS రాకపోతే పర్లేదు, బట్ ట్రై చేయండి, ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి. ఇది కదా H3లో యాడ్ న్యూ బటన్ ఇది ఇక్కడ ఉంది. సో డివ్ ట్యాగ్ నేను ట్రై చేస్తాను. టెక్స్ట్ అలైన్ రైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇంకేం పెడతాం దీనికి, అంతే, అదొకటి చాలు. దేనికి పెట్టాము మనం, మెయిన్ డివ్కి పెట్టాం. లేకపోతే యాంకర్ లింక్కి పెట్టాలి. ఇప్పుడు మనం యాంకర్ లింక్కి ఏం పెడతాం, ఫస్ట్ అండర్లైన్ తీసేస్తాం. టెక్స్ట్ డెకరేషన్ నన్ను, కలర్ కావాలంటే మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. నేను బ్లాక్ కలర్ పెడుతున్నాను. కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రై చేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్ కలర్లో గ్రీన్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకు యాడ్ బటన్ కాబట్టి గ్రీన్లో కానీ ఆరెంజ్లో కానీ పెట్టుకోవచ్చు. లేదంటే ఆరెంజ్ ఇవ్వండి. ఆరెంజ్ ఇస్తున్నాను. కలర్ వచ్చి వైట్లో ఇద్దామంటే వైట్లో ఇద్దాం. ప్యాడింగ్ 10 pixels. ఓకే, border 1 pixels, బ్లాక్ సాలిడ్ ఇద్దాం. ఆ బోర్డర్ 2 pixels. చూడండి, బోర్డర్ ఒకటి క్రియేట్ అయింది. తర్వాత బోర్డర్ రేడియస్ ఇస్తున్నాను. బోర్డర్ రేడియస్ కోలన్. సో 25%. వద్దులేండి, ఇది దారుణంగా తయారవుతుంది. ఓకే, క్యాప్సిల్ ఇవ్వాలంటే కొంచెం ఎన్లార్జ్ చేయాలి దాన్ని. సో
బార్డర్ రేడియస్ ఏం అవసరం లేదు. ఈ రిమైనింగ్ థింగ్స్ అనేది చేద్దాం. సో ఇది యాంకర్ ట్యాగ్కి డివ్ ట్యాగ్కి మాత్రం టెక్స్టైల్ అండ్ రైట్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో యాంకర్ ట్యాగ్ ఇక్కడ ఉంది కాబట్టి నేను యాంకర్ ట్యాగ్ ఒక క్లాస్ పెట్టుకుంటున్నాను, లేదంటే పైనే పెట్టుకున్నాను కాబట్టి ఏంటిది ఈ క్లాస్కి ఇచ్చేద్దాం. ఓకేనా. సో ఎక్కడ ఇవ్వాలి స్టైల్స్? హెడ్ సెక్షన్లో ఎక్కడైనా స్టైల్ యాంకర్ ట్యాగ్, తర్వాత మనకు క్లాస్ ఏంటి మనం పెట్టుకున్న క్లాస్ యాడ్ న్యూ బటన్. సో క్లాస్ సెలెక్టర్ తీసుకుంటాను ఇక్కడ. సో ఈ క్లోజ్ అనేది నేను యాంకర్ ట్యాగ్ కింద క్లోజ్ చేస్తాను, ఎందుకంటే HTML5లో ఇది సపోర్ట్ చేస్తాయి అన్నమాట. నెస్టెడ్ ట్యాగ్, మిక్స్డ్ స్టైల్స్ అంటాం వీటిని. సో ఇక్కడ యాడ్ న్యూ బటన్కి ఏం పెట్టుకున్నాం? టెక్స్ట్ అలైన్ కోలన్ రైట్. లెట్స్ సేవ్ దిస్ అండ్ రీఫ్రెష్ చేయండి. అంతే వచ్చేసింది. సో లింక్ వచ్చేసింది. హవర్ చేస్తే దీన్ని కలర్ మోడిఫై చేసి ఇవన్నీ కానీ ట్రై చేయొచ్చు, మీరు ట్రై చేయండి నీట్గా. ఓకే, టేబుల్ వచ్చేసింది, యాడ్ న్యూ బటన్ వచ్చేసింది. అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఇంకేమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ ట్రై చేయండి. బ్యాక్కి బ్యాక్ బటన్ ఒకటి, హోమ్ బటన్ ఒకటి, ఇలాంటివి. ఓకేనా. ఓకే, యాక్షన్ అనేది మిస్ అయిందండి, ఇంకొకటి మిస్ అయింది. లెట్ మీ ట్రై. TH actions /TH. సో లాస్ట్ TD, ప్రతి TDలో కూడా 3 ఐకాన్స్ రావాలి. ఇప్పుడు /TD ఐకాన్స్ ఎలా పెట్టాలి సో చూడండి, అదిగా నేర్పిస్తున్నాను. ఇప్పుడు ఎవరన్నా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. వీ హ్యావ్ మల్టిపుల్ ఐకాన్స్ ఉంటాయి. బూట్ స్ట్రాప్ ఐకాన్స్ అని ఉంటాయి. బూట్ స్ట్రాప్ ఐకాన్స్లోకి వెళ్ళారంటే మీరు ఇలా వస్తుంది. సో ఫస్ట్ దానికే వెళ్ళండి. సో మనకు CDN కావాలి. జస్ట్ సెకండ్స్ హ్యాండ్ ఇవి ఐకాన్స్. ఓకేనా, మనకి ఏ ఐకాన్ కావాలో అది తీసుకోవాలి. సో దానికంటే ముందు ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. బూట్ స్ట్రాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే CDN కావాలి. లెట్స్ గో విత్ దిస్ ఇన్స్టాలింగ్ ఫేస్. మనకు CDN దొరికిందంటే చాలు. ఇక్కడ చూడండి 3 టైప్స్ ఉంటాయి. ప్యాకేజ్ మేనేజర్లో చేయొచ్చు, యాంగులర్ అయితే ఇది వాడాలి, లేదంటే డైరెక్ట్గా జిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం, లేదంటే CDNs ఉన్నాయి కదా CDNs చేసుకోవచ్చు. సో CDN ఉంది కదా ఇక్కడ లింక్, దీన్ని కాపీ చేసుకుంటాను నేను. అండ్ గో టు హియర్, హెడ్ సెక్షన్ ఏదైతే స్టైల్ సెక్షన్ ఉందో ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు దాన్ని. ఓకేనా, దట్స్ ఇట్. లెట్ సేవ్ దిస్. ఐకాన్స్ ఇది బూట్ స్ట్రాప్ ఐకాన్స్ 1.13.1 ఇది లైబ్రరీ యాడ్ చేశాను. అంతే, అదే ఇన్స్టాలేషన్. ఇక్కడ ఇంకా డైరెక్ట్గా మీరు ఐకాన్స్ ఏం కావాలో మీరు ఫైండ్ చేసి ఇంక్లూడ్ చేసుకునేదే. ఫస్ట్ వ్యూ అంటే ఏం కావాలి మనకు? ఐకాన్ కావాలి. సో ఐకాన్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి సెర్చ్ అని ఉంది కదా, నేను I కొడుతున్నాను. చూడండి నాకు ఐకాన్స్ వచ్చాయి ఇక్కడ. ఇది ఫిల్డ్ వచ్చింది, ఇది నార్మల్ వచ్చింది. ఏది వాడదాం? ఇది వాడదామా? సో ఇలా క్లిక్ చేశారంటే దీనికి కోడ్ వస్తుంది ఇక్కడ సింపుల్గా ఇలా. సో ఇది కాపీ చేసుకోండి మీరు. అండ్ మన టేబుల్ యాక్షన్స్ అని ఉంది కదా, యాక్షన్స్కి TDలో పెట్టేయాలి. సో ప్రతిదానికి ఒక యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి కాబట్టి నేను యాంకర్ ట్యాగ్ href = ప్రస్తుతానికి హ్యాష్ పెడుతున్నాను. టార్గెట్ ఫైల్ ఇప్పుడే ఇవ్వము. అంటే దీని లోపల నేను ఇది ఇస్తాను, కాపీ చేసుకుని కోడ్. లెట్స్ సేవ్ దిస్. ఒకసారి ట్రై చేద్దాం ఇది వచ్చిందా లేదా. రిఫ్రెష్ హియర్, చూడండి వచ్చిందా ఐకాన్? ఐకాన్ వచ్చేసింది. నెక్స్ట్ వ్యూకి ఇది అప్డేట్ డిలీట్. అప్డేట్కి వచ్చేసి ఎడిటబుల్ అంటే పెన్సిల్ ఐకాన్ కావాలి మనకు. సో పెన్సిల్ ఐకాన్ ఏదన్నా ఉంటే ట్రై చేద్దాం. పెన్సిల్ కానీ ఫైల్ కానీ అలా పెన్సిల్ ఐకాన్స్ ఇవి. ఓకే, ఇది కానీ బాగానే ఉంటుంది, ఇది ట్రై చేద్దాం. పెన్సిల్ విత్ స్క్వేర్. సో కాపీ చేస్తాము అండ్ గో టు హియర్, సేవ్, paste here and add anchor tag. Control V / ఇంకొకటి ఏం కావాలి మనకు?
డిలీట్కి డిలీట్ ఐకాన్ అంటే రీసైకిల్ పిన్ కావాలి. లేదంటే డిలీట్ అని టైప్ చేయండి. డిలీట్ వీటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటివైనా చేసుకోవచ్చు. క్రాస్ తీసుకోవచ్చు, లేదంటే ఈ రీసైకిల్ బిన్ తీసుకోవచ్చు, ట్రాష్ ఐకాన్. ఓకే, మీకు ఏది కావాలో తీసుకోవచ్చు. ఇది తీసుకుంటున్నాను. కాపీ, href. That's it. Let's save this and go here. Save one. Let's refresh. Hit books management. ఓకేనా, 3 ఐకాన్స్ వచ్చాయి. సో కొంచెం డిజైన్ అనేది ఇచ్చేద్దాం దీనికి. నేనేం చేస్తున్నాను, సేమ్ కోడ్ని కాపీ చేస్తున్నాను కంట్రోలర్ది, చార్ట్జీపీటీకి ఇచ్చి లిటిల్ బిట్ అది యాడ్ చేయమంటాను CSS. ఓకేనా, కెన్ యూ యాడ్ CSS ఫర్ దిస్ పేజ్? మేబీ అట్రాక్టివ్ అంటాం, అట్రాక్టివ్ CSS ఫర్ దిస్ పేజ్. ఇక్కడ ఐకాన్స్ అది వాడుతుంది, ప్లస్ ఐకాన్స్. మనం రిమూవ్ చేసుకున్నాం. ఓకే, లేదంటే మీరు చెప్పండి, డోంట్ యూజ్ ఐకాన్స్ కస్టమైజ్డ్ ఆర్ వాటెవర్, కస్టమైజ్డ్ ఐకాన్స్, యూజ్ bootstrap icons which I added as CDN. ఓకే, మనం ఆల్రెడీ బూస్ట్రాప్ CDN యాడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఐకాన్స్ యాడ్ చేయమని చెప్పాను నేను. అందుకని నాకు ఆ ప్లస్ అది తీసేసి ఉంటుంది, యాడ్ న్యూ దగ్గర ప్లస్ పెట్టింది కదా అది, దాని ప్లేస్లో ఇప్పుడు మనకు బూస్ట్రాప్ ఐకాన్ యాడ్ చేయాలి. అది చూడండి యాడ్ చేసిందా, ఇది ఐకాన్, బూస్ట్రాప్ ఐకాన్. యాడ్ న్యూ బుక్కి ఐకాన్ ఇచ్చింది, ఇంతకుముందు ప్లస్ సింబల్ అదే పెట్టింది, ఇప్పుడు బూస్ట్రాప్ ఐకాన్ వాడింది. సో ఇలా మీరు వాడండి, చార్ట్జీపీటీని యూజ్ చేసుకోండి నీట్గా. సో బ్యాక్ అండ్ కోడ్ని ఏం టచ్ చేయదు, అది ఓన్లీ యుఐని మాత్రమే చేస్తుంది. కంట్రోల్ వి యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేశాను, సేవ్ చేసేసాను. లెట్స్ రిఫ్రెష్ హియర్. ఓకే, దిస్ ఇస్ ద అల్టిమేట్ CSS, 3 icons and add new button, table format. ఓకే రైట్. ఇంకా మీకు యాజ్ యూజువల్ తెలుసు కదా, యాడ్ న్యూ క్లిక్ చేసినప్పుడు బుక్ న్యూ పేజ్ ఓపెన్ అవ్వాలి, అక్కడ నుంచి కంట్రోలర్ రాసి యాడ్ చేసేస్తాం. వ్యూ క్లిక్ చేసినప్పుడు డేటా అనేది వ్యూ అవ్వాలి, అండ్ అప్డేట్ చేసినప్పుడు అప్డేట్ పేజ్కి వెళ్ళాలి, డిలీట్ చేసినప్పుడు డిలీట్ పేజ్కి వెళ్ళాలి. ఓకేనా, సో ఇది మనం ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారంటే హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేస్తాం. సో 4:50 అయింది కదా, సో 10 minutes బ్రేక్ తీసుకోండి. సో నెక్స్ట్ ఫ్రెష్ మైండ్ తోటి రండి, అలా వాక్ చేసేసి మైండ్ ఫేస్ వాష్ నీట్గా చేసుకోండి. ఒక 10 minutes వాటర్ తాగేసి వచ్చేసారంటే మనం ఈ 4 ఆపరేషన్స్ అనేది కంప్లీట్ చేసేస్తే ప్రాజెక్ట్ అయిపోతుంది. ఓకేనా, సో 4-5 అవుతుంది కాబట్టి 5:30కే కంప్లీట్ చేద్దాం మనం. సో హ్యాపీగా ఇంకా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ రోజంతా. ఓకే, యా.